హాయ్ హలో వెల్కమ్. సో సందీప్ ఉన్నాడు ఇక్కడే, అర్చన ఉంది ఇక్కడే. సో వెల్కమ్. అది కాదురా, చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. చెప్పండి, కంటిన్యూ చేయి, ఓపెన్ చేయి. బాగుంది. కాదు అంటే నువ్వు అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, అయితే శంబాలా టీం నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఏంటిది సడన్? బేసిక్లీ నేను నిన్ను ట్రాల్ చేయడానికి ఎప్పటి నుంచో ఆపర్చునిటీ కోసం వెయిటింగ్లో ఉన్నారా. నేను కెమెరాలో వీడిని ర్యాక్ చేయడానికి ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నా. ఈ అవకాశం అయితే ఇప్పుడు దాకా రాలా. థర్డ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కావాలని అడగడానికి రీజన్ కూడా అందుకే, ఎందుకంటే విట్నెస్ చేయడానికి ఇంకో మనిషి ఉండాలి. అంటే ఈ ఇంటర్వ్యూ సినిమా ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, సినిమా ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ వెళ్ళిపోయేది ఎక్కడ? ఎలాగో శంబాలా ఎలాగో తెలుసురా. 25th రిలీజ్ శంబాలా సినిమా, ట్రైలర్ చాలా బాగుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు మన శంబాలా గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మాట్లాడుకోవడం వల్ల ఏముంటుంది చెప్పు. సరదాగా మనం మాడుకుని కంటెంట్ ఇంట్రెస్టింగ్ చేస్తే జనానికి సినిమా గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఆది ఎందుకు ఇక్కడ ఉన్నాడంటే శంబాలా కోసం, అర్చన ఇక్కడ ఎందుకు ఉన్నారంటే శంబాలా కోసం, ఓవర్ కదా. ఓకే, బ్యాక్ టు దిస్. నేను ఇప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నా. అంటే ఆఖరికి ఈ ఇంటర్వ్యూ కూడా ఏ లెవెల్ షెంటింగ్ అంటే 40 days నుంచి రోజుకు 3 సార్లు. ఇప్పుడు నేను ఒక రిప్లైకి, ఒక మెసేజ్కి టైంకి రిప్లై పెట్టకపోతే అలుగుతాడు. ఓకే, సో నేను మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకే, నేను అంటే నేనే డబుల్ చెక్, రే అలిగేవా లేదు అర్థం చేసుకో అని. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, మరీ ఎర్లీగా ఎందుకు, లిటిల్ క్లోజర్ టు ద ఇంటర్వ్యూ అని. బట్ విత్ పెద్ది ఆది సాయి కుమార్ ఇలాంటివి జరగదు. కాదు నేను ఏదో అనుకున్నాం అండి. ఫస్ట్ ఎక్కడెక్కడ దాకా చార్టెడ్ ఫ్లైట్ అనుకున్నాం. నాకు ఎందుకో లాస్ట్లో ఇక్కడికే వచ్చి కూర్చుంటామని ఫీలింగ్ ఉండింది. సో ఫైనల్గా వివాహ భోజనంకి వచ్చినాం. నాకు అది మెంటల్కి ఎప్పుడు అనుకున్నాను ఇక్కడికే రాబోతున్నాం అని. ఐ థింక్ మీరు గట్టిగా అనుకున్నట్టున్నారు. గట్టిగా అనుకున్నట్టు. అది అన్ని బద్ధకం అంటారు. మనోడు చెప్పిన లొకేషన్ అన్ని 2 గంటల డ్రైవ్లో ఉన్నాయి. మరీ అంత టఫ్ లేరా. అంటే శంబాలా అంటే విలేజ్ కదా, సో మనం ఒక విలేజ్ సెటప్లో చేద్దామని అది కూడా ప్లాన్ చేసాం. సూపర్. విలేజ్ స్నాక్స్, వెజ్ స్నాక్స్ అని పట్టుకురండి ఒకసారి. అబౌట్ శంబాలా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చెప్పు, వాట్స్ మోస్ట్ ఎక్సైటింగ్ అబౌట్ శంబాలా ఫర్ యూ గైస్? నీకు తెలుసు కదా, సో సందీప్ ఇస్ లైక్ వెల్ విషర్. నాకు ఒక మంచి సినిమా పడాలి, ఒకటి పడితే బాగుంటుందని తను ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ. సో నేను కూడా ఒక మంచి థియేట్రికల్ ఫిల్మ్ చేయాలి, అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ చేయాలి అని చాలా రోజులుగా వెయిటింగ్. సో ఐ థింక్ శంబాలా వచ్చి ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సో అంటే ఇదివరకు చేశాను కంటెంట్ డ్రివెన్, బట్ ఇది ప్యూర్ ఇంకా అంటే సాంగ్స్ కానీ, ఐటమ్ సాంగ్స్ కానీ, లేదా ఒక కామెడీ ట్రాక్ కానీ అలా కాకుండా ప్యూర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సో దాని గురించి చేశాను. అండ్ చాలా కొత్తగా ఉంది ఇలా మాట్లాడుతుంది. సరదాగా నువ్వు ఏదో ఇంట్రెస్టింగ్ అంటే నేను వీలైన దాకా ఇది రెగ్యులర్ ఇంటర్వ్యూలో తీసుకెళ్ళకూడదని చూస్తున్నా. నువ్వు కాదని చెప్పి మళ్ళీ అలాగే చెప్తా ఉన్నాను. చాలా కొత్తగా ఉంది ఇలా చెప్పడం. ప్రశ్న ఏంటంటే, ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చెప్పు. శంబాలా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను అదే చెప్పాను కదరా, ఒక ప్యూర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలి. కంటెంట్ డ్రివెన్ ఓకే, ఈ జాన్రా స్పెసిఫిక్లీ. ఇప్పుడు దీని జాన్రాగా శంబాలా అని ఎలా చెప్తావు మీరు చెప్పండి. శంబాలా ఒక మిథలాజికల్ ఫిల్మా, ఫ్యాంటసీ ఫిల్మా, హారర్ ఫిల్మా, థ్రిల్లరా, మిస్టరీ, అవన్నీ ఉంటుంది. సో దిస్ ఇస్ శంబాలా genre. శంబాలా genre. It's a mix of everything basically. Yeah, mix of everything. It has horror, it has mythology, it has some devotional touch, it has some drama. Emotionally it's charged. So I think a mix of everything is Shambhala. బట్ ఒక హారర్ అయితే కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది సినిమాలో. స్ట్రాంగ్ హారర్. నాకు హారర్ సినిమాలు బాగా ఇష్టం కాబట్టి నాకు చిన్న ఎక్సైటింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. I am a huge fan. I am a huge fan too. అది నాకు ఎందుకో ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక సినిమా అనేది ఒక మన ఎమోషన్ని పైకి కిందకి ఆడించే ఒక యంత్రం కదా. ఆ హారర్ ఫిల్మ్స్లో అది బాగా జరుగుద్దేమో అని. అంటే మనలో అసలు నిజంగా ఎప్పుడు దెయ్యాన్ని చూడడం వాళ్ళు అందరూ దెయ్యాన్ని నమ్ముతారు. So it's kind of very beautiful to even go through that experience. Lockdown మొత్తం I think I finished every horror film in the OTT platform. I think అంత పిచ్చి నాకు. I have that. మా చెల్లికి నాకు చిన్న పిచ్చి ఉంది. సో మా కజిన్స్ అందరూ కలిసి ఎప్పుడు కూర్చున్నా కూడా హారర్ ఫిల్మ్స్ చూస్తాం. బియాండ్ దాట్ ఇంట్రెస్టింగ్లీ నేను లాస్ట్ ఇయర్ at one point ఆదితో ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడానికి మొత్తం ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యే పాయింట్లో ఇట్ వాజ్ అ హారర్ ఫిల్మ్. అప్పుడు మనోడు స్మెల్లికి వచ్చి, రే ఇలాగా శంబాలా అని ఉంది అందులో కూడా, రే ఇప్పుడారా వచ్చి మేము టెస్ట్ షూట్ అది కూడా చేస్తాం. వెరీ టెస్ట్ షూట్ అయ్యాక వచ్చి చెప్పేవింటారు నువ్వు ఇది అనేది అప్పటికప్పుడు చేస్తాం. సో సమ్వేర్ నేను ఆది నీ జానర్లో చూడాలనుకున్నా. సో ఐ థాట్ బి వెరీ న్యూ టు సీ హిమ్ ఇన్ దట్. ఎందుకంటే ఐ థింక్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కరియర్స్ నాకు ఆది అనేవాడు నాకు ఓల్డెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలంటే ఇట్ వుడ్ బి ఆది. ఫనీ ట్రివియాస్ చాలా మాకు ఇప్పుడు మాడుకునే అవకాశం రాలా. సో ఇప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్ చేరడమే, నేను అప్పుడు ఇంజనీరింగ్ చేరా. 6 నెలల్లో మానేసా. ఎందుకంటే మనకి దీనికి అసలు సంబంధం లేదు, ఎలాగో ఫ్రీ సీటే పర్లేదు అనుకుని అప్పుడు మళ్ళీ BBA అని చేరాను. సో నేను వెళ్ళే జిమ్ చెన్నైలో అభినయ జిమ్ అని. ఆల్సో హి టోల్డ్ మీ వన్స్, ఆయన కోపం మీరు జిమ్ లో చూసారు చెప్తా. ఓకే,
నాకు ఆయన ఇరిటేట్ చేయడం చాలా ఇష్టం, చాలా ఈజీగా ఇరిటేట్ అయిపోతాడు. అవును. ఇప్పుడు గట్టిగా లేదు నేను గట్టిగా 11 గంటలకి అడిగి ఫోన్ చేసి ఇంట్లో పడుకుని పోయింటాడు, ఫ్యామిలీ మ్యాన్ కదా. లేదు ఇప్పుడు వస్తావా రావా, లేదు నువ్వు వస్తావా రావా, ఓకే పెట్టేసాను అనుకో. నువ్వు ఫ్యామిలీ మ్యాన్ లో చేసావు ఇప్పుడు. అది షోరా, ఇది రియాలిటీ. ఓకే సరే చెప్పు. ఓకే అంటే టక్కునాడు ఇంకా వేరే దారి లేక అలుక్కుంటూ వస్తాడు. ఓకే సో ఈజ్ వెరీ ఈజీ టు ఇరిటేట్ అండ్ ఐ లవ్ ఇట్. సో నేను ఫస్ట్ వెళ్ళే జిమ్ 150 రూపాయలు ఫర్ మంత్, విత్ ఇన్ బడ్జెట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ క్లీన్. ఈడు ఫ్రెండ్ అయ్యాక ఈడు తల్వా కసన్ అప్పుడు జిమ్కి తీసుకెళ్ళాడు. అంటే 20 రెట్ల బడ్జెట్, అంటే నెలకి 3,000 మేము ఆ టైంలో కట్టాలి, నేను ఇంట్లో కన్విన్స్ చేయాలి కాలేజ్ డేస్లో. అంటే ఇదో టాస్క్. ఆది సాయి కుమార్కి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ట్రైనింగ్ సెషన్లే ఉంటాయి. వేర్డ్లీ ద డయట్. ఇప్పుడు మామూలుగా మనిషి డయట్ చేస్తే మీకేమిస్తారు మీ ట్రైనర్? బాయిల్డ్ ఎగ్స్ గ్రామ్స్ లో కొంచెం కొలుచుకొని తినేటట్టు. నువ్వు కూడా చేసేవాడు నన్నే అన్నది. మాకు ఈడ ఒక ట్రైనర్కి ఇంట్రడ్యూస్ చేశాడు, శరవణన్. ఆడింత పెద్ద డ్రమ్ ఇస్తాడు. అసలు లీగలీ ఇట్స్ నాట్ ఈవెన్ ఓకే టు హ్యావ్ 17 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎ డే. ఏ పాయింట్ కంటే మా చెల్లి జో ఏమో ఫోన్ చేసి, మా సిస్టర్ ఫోన్ చేసింది నాకు, ఫోన్ చేసి అన్న పిచ్చా ఎర్రా మీకు, అసలు ఎవరినైనా తింటారా, నేను డాక్టర్ని. సరే ఇది కూడా పర్లా, నాకేంటి తండూరి చికెను, చపాతీ ఇలాంటి. ఆడికి చికెన్ బిర్యానీ, వెనీలా ఐస్ క్రీమ్ విత్ క్యాషూ నట్స్. ఓకే 1 కిలో వెనీలా ఐస్ క్రీమ్ విత్ క్యాషూ నట్స్ తో తినేవాడు. used to be very slim, so I wanted to put some muscle mass. Okay. So దాని గురించి అదో ఇంట్రెస్టింగ్ అయిన లైఫ్. నాకు తెలిసి తను అప్పట్లో ప్రభాస్ గారి డైలాగ్, ఛత్రపతి డైలాగ్ ఫుల్ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది కదా, గుర్తుందా నీకు? ఆ బ్లాక్ ఇంటర్వల్ బ్లాక్ ఒక్క అడుగు అని చెప్పి తను షూట్ చేస్తే, నేను షూట్ చేశాను అనమాట అప్పట్లో. పొద్దున్న సాయంత్రం అవే ఉండేవి. చాలా బాగా చెప్పేవాడు ఆ డైలాగ్, మాత్రం గుర్తుందా? ఎగ్జాక్ట్ డైలాగ్ దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యంకి వచ్చినా, పోర్టుకు 7 చెప్పున పోర్టు ఎక్కుతాయి అన్నట్టు